హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆ వ్యక్తి బస్సు వెనకాలే వస్తున్నాడు. మధుకి మళ్ళీ భయం మొదలయ్యింది. బస్సు సిటీలోకి ఎంటర్ అయ్యింది. మధు ముందుగా తన ఫోన్ని తీసుకుని ఆదిత్యకి కాల్ చేస్తుంది. ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మధు భయంతో తన ఫోన్ని తన బ్యాగులో పెట్టుకుని మళ్ళీ కిటికీలో నుండి వెనకకి తిరిగి చూసింది. ఆ వ్యక్తి కనిపించలేదు. తన భయాన్ని తగ్గించుకుంటూ ఉండగానే తన స్టాప్ రానే వచ్చింది. మధు గబగబా బస్ దిగి కమ్యూనిటీ గేట్ ముందరికి వెళ్ళి నిలబడింది. ఆ గేటు దగ్గర రంగయ్య మధుని గమనించి, ఎందుకమ్మా అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడుగుతాడు. బాబాయ్ గారు, నా వెనకాల ఎవరైనా బండి మీద నన్ను ఫాలో అవుతున్నారేమో చూడరా అని భయపడుతూనే అడుగుతుంది మధు. రంగయ్య మధుని గమనించి చుట్టూ చూశాడు. ఎవరూ రావట్లేదమ్మా అని అనగానే మధుకి కొంచెం ధైర్యం వచ్చి, అమ్మయ్య బతికిపోయాను అని తన మనసులో అనుకుంటుంది. ఏమైందమ్మా అని రంగయ్య మధుని అడుగుతాడు. బాబాయ్ గారు, ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్లు నాకు అనిపించిందండి, అందుకే భయపడ్డాను అని చెప్పింది. రంగయ్య మధుని బాగా గమనించి, సరే నువ్వు ముందు లోపలికి వెళ్ళమ్మా అని అంటాడు. మధు తన ఇల్లు చేరేటప్పటికి సాయంత్రం టైం 6. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని హాల్లో ఉన్న చైర్లో కూర్చుని ఒక 10 నిమిషాలు తన కళ్ళను మూసుకుంటుంది మధు. తన ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మధుకి బాగా తలనొప్పిగా ఉండడంతో తన డ్రెస్సును కూడా మార్చుకోకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద అలా పడుకొని పోతుంది. టైం 7. ఎవరో డోరు కొట్టే శబ్దం వినపడగానే మధు తన కళ్ళను తెరవలేక కళ్ళు తెరిచి తన బాడీ మొత్తం బాగా నొప్పులుగా ఉండడంతో లేవలేక లేచి వచ్చి ఇంటి డోర్ని ఓపెన్ చేసింది మధు. ఎదురుగా ఆదిత్య నిలబడి ఉన్నాడు. మధు ఆదిత్యని చూడగానే బావా అంటూ ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుంటుంది. ఆదిత్య మధుని పట్టుకుని చూడగా మధు ఒళ్ళంతా సలసలా కాలిపోతోంది. ఆదిత్య చేతుల మీదే మధు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆదిత్య మధు మధు అంటూ కంగారు పడిపోతూ మధుని తీసుకుని వచ్చి తన బెడ్ మీద పడుకోబెట్టాడు. వెంటనే ఆదిత్య క్యాబ్ని బుక్ చేసి మధుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తుండగా దారిలో ఆదిత్య మధుని తన గుండెలపై పడుకోబెట్టుకుని మధు వైపు జాలిగా చూస్తూ, ఎందుకిలా భయపడుతున్నావు మధు అని మధుని తన గుండెలకు గట్టిగా హత్తుకుంటాడు. మధుని అలా చూసి ఆదిత్య కళ్ళల్లో నీరు చేరుకుంది. బయటకి ఆ నీటిని రానివ్వకుండా ఆదిత్య తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆదిత్య గుండె చప్పుడు మధుకి వినిపించడంతో మధు స్పృహలోకి వచ్చింది. మధు ఆదిత్య వైపు చూసి నెమ్మదిగా బావా అని పిలిచింది. ఆదిత్య మధు వైపు చూసి గట్టిగా తన ఊపిరిని పీల్చుకుంటాడు. ఆదిత్య కళ్ళల్లో నుండి నీరు బయటకి వచ్చి మధు చెంపలను తాకుతాయి. మధు ఆదిత్య వైపు చూసి నెమ్మదిగా బావా అని తన కడుపు మీద చేతిని పెట్టుకొని, బాగా ఆకలిగా ఉంది బావా అని అడుగుతుంది. ఆ మాట వినగానే ఆదిత్య మనసు తల్లడిల్లిపోయింది. ఆదిత్య వెంటనే దారిలో కనపడిన ఒక టిఫిన్ బండి దగ్గర క్యాబును ఆపమన్నాడు. ఆ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఒక ప్లేట్ ఇడ్లీ, అలానే ఒక ప్లెయిన్ వాటర్ బాటిల్ని వెంటనే తీసుకునిరా అని చెప్పాడు. మధుని తన గుండెలపై అలానే పడుకోబెట్టుకున్నాడు ఆదిత్య. డ్రైవర్ ఆదిత్యని మధుని చూసి పరిస్థితిని అర్థం చేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ అలానే
వాటర్ బాటిల్ని కూడా తీసుకుని వచ్చి ఆదిత్య చేతికి ఇవ్వగానే ఆదిత్య తన చేతుల్ని కడుక్కొని ఆ ఇడ్లీని తుంచి మధు నోటికి అందించాడు. మధు తన ఫేస్ని చిట్లిస్తూ బావా ఇడ్లీ వద్దు అని అంత నీరసంలో ఉండి కూడా ఆ మాట చెప్పింది మధు. ఈ ఒక్కసారికి కొద్దిగా తిను మధు, ప్లీజ్ నా బంగారం కదూ అని చిన్న పిల్లని బతిమిలాడినట్లు మధుని బతిమిలాడుతాడు ఆదిత్య. అలానే కొద్ది కొద్దిగా ఇడ్లీని తినిపించాడు ఆదిత్య. మధు ఒక ఇడ్లీ తిని నాకు ఇక చాలు బావా అని అనగానే నువ్వు బాగా నీరసంగా ఉన్నావు మధు, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు ఇలా నీరసంగా ఉంటే డాక్టర్ నీకు ఇంజెక్షన్ చేస్తాడు, ముందుగానే చెప్తున్నాను అని అంటాడు ఆదిత్య. లేదంటే నీకు సిలైన్ అయినా పెడతాడు, పోనీ ఇడ్లీ వద్దులే, ఒక ఇంజెక్షన్ చేయించుకొని సిలైన్ పెట్టించుకో అని ఆదిత్య మధు వైపు చూస్తూ అంటాడు. మధు ఆదిత్యను చూసి అమ్మో వద్దులే బావా, నాకు ఇంజెక్షను అన్నా సిలైన్ అన్నా చాలా భయము, దాని బదులు ఇష్టం లేని ఈ ఇడ్లీనే తింటానులే అని అంటుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వి మధు వైపు చూస్తూ తింగర్దానా అని బాధగా అనుకుంటాడు. ఆదిత్య ఇడ్లీని మధు నోట్లో పెడుతుంటే ఇష్టం లేకుండానే ఆ ఇడ్లీని తింటోంది మధు. మధుకి కొంచెం ఓపిక వచ్చి ఆదిత్య మీద నుంచి లేవబోతుంటే ఎక్కడికే లేచేది, నోరు మూసుకుని ఇలానే నా గుండెలపై పడుకో అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి బావా నువ్వు బాగా భయపడ్డావా అని అడుగుతుంది. ఆదిత్య కోపంగా మధు వైపు చూసి మరి నువ్వలా కళ్ళు తిరిగి పడిపోతే భయపడరా మధు, ఒక నిమిషం నా ప్రాణం పోయినట్లయింది మధు అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి సారీ బావా, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, సారీ బావా, ఈసారికి ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని చాలా క్యూట్గా ఫేస్ పెట్టుకుని చెబుతుంది మధు. 2 ఇడ్లీలు కడుపులో పడేటప్పటికీ పిల్లకి బాగా ఓపిక వచ్చినట్లుంది. నోరు మూసుకొని కాసేపు ఇలానే నాకు దగ్గరగా కూర్చో, డాక్టర్కి నిన్ను చూపించి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ వాగుడిని కంటిన్యూ చేద్దుగాని అని అంటాడు ఆదిత్య. డాక్టర్ మధుని చెక్ చేసి దేనికో బాగా భయపడింది సార్, అందుకే ఫీవర్ వచ్చినట్లుంది, నేను టాబ్లెట్లు రాసిస్తాను, ఈ 4 టాబ్లెట్లను 4 పూటలా వాడండి, రాత్రికి ఒకటి, రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి వేయండి, జ్వరం తగ్గిపోతుంది, మిగిలిన 2 టాబ్లెట్లు జ్వరం ఉంటేనే వేయండి, లేదంటే ఇక అవసరం లేదు అని అంటాడు ఆ డాక్టర్. డాక్టర్ ఆదిత్యతో మీ వైఫ్ బాగా నీరసంగా ఉంది సార్, సిలైన్ పెట్టమంటే పెడతాను, నైట్కి ఇక్కడ ఉండి రేపు మార్నింగ్ మీ వైఫ్ని తీసుకుని వెళ్ళండి అని అంటాడు ఆ డాక్టర్. మధు వద్దు బావా, వద్దు ప్లీజ్ బావా అని అంటూ ఆదిత్యకి సైగలు చేసి చెప్పింది. ఆదిత్య డాక్టర్ వైపు చూసి సిలైన్ కంపల్సరీనా డాక్టర్ కాదు అని అడుగుతాడు. ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటే సిలైన్ పెట్టాల్సిన అవసరం లేదు సార్, మార్నింగ్ నుంచి మీ వైఫ్ ఫుడ్ తినలేదు, అందుకే ఇంత నీరసంగా ఉంది అని చెప్పాడు ఆ డాక్టర్. ఫస్ట్ ఫుడ్ని బాగా తినమని చెప్పండి అని అంటాడు ఆ డాక్టర్. డాక్టర్ రాసిన టాబ్లెట్లను తీసుకుని ఆదిత్య మధుని తీసుకుని అదే క్యాబ్లో ఇంటికి రిటర్న్ అవుతాడు. దారిలో ఆదిత్య మధు చేత కొబ్బరి నీళ్లు తాగించి అలానే మరో 2 కొబ్బరి బోండాలు 5 రకాల జ్యూసుల్ని పార్సిల్ చేయించుకొని అలా ఇద్దరు ఇల్లు చేరుతారు. ఆదిత్య క్యాబ్ డ్రైవర్కి అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువగానే డబ్బులు ఇచ్చాక ఆ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మధుని తన చేతులతో ఎత్తుకోబోతుంటే బావా ఇప్పుడు నాకు బాగానే ఉంది,
నాకు ఇప్పుడు కొద్దిగా ఓపిక కూడా వచ్చింది. నాకు నేనుగా నడవగలుగుతానులే బావా అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు ఒక చూపు చూసేసరికి మధు మౌనంగా తలదించుకొని ఆదిత్యకి తన 2 చేతులను అందించింది. ఆదిత్య మధుని తన చేతులతో ఎత్తుకొని ఇద్దరు ఇంటి లోపలికి వెళ్తారు. మధుని బెడ్ మీద పడుకోబెట్టి ఆదిత్య బాత్రూంలోకి వెళ్ళి తాను ఫ్రెష్ అయి బయటికి వచ్చి వెంటనే కిచెన్ లోపలికి వెళ్ళి తెచ్చిన జ్యూసులలో ఒక జ్యూస్ని గ్లాస్లో పోసుకొని మధు చేతికి అందించాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూస్తూ, బావా, ఇందాకే కదా కొబ్బరి నీళ్లు తాగాను, ఇప్పుడు మళ్ళీ ఈ జ్యూసా అని అంటుంది. ఆదిత్య సీరియస్గా ఒక చూపు చూసేసరికి ఆ జ్యూస్ని ఆదిత్య చేతిలో నుంచి తీసుకొని గటగట తాగేసి గ్లాస్ని పక్కన పెడుతుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి టైం వైపు చూసి, ఇప్పుడు టైం 8:30 అయ్యింది మధు, 1 గంట నువ్వు పడుకో, నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అని అంటాడు. మధు వెంటనే ఆదిత్య చేతిని పట్టుకొని, బావా, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ అని అంటుంది. నేను ఎక్కడికి వెళ్ళట్లేదే, మన కమ్యూనిటీ గేట్ దాకా వెళ్ళి వస్తాను. ఆ గేటుకు ఎదురుగా చపాతీల బండి ఉంది కదా, అక్కడ చపాతీలు చాలా బాగుంటాయి మధు, నీకు 4 నాకు 4 చపాతీలు తీసుకొని వస్తాను అంతేనే అని అంటాడు ఆదిత్య. మధు దిగులుగా మొహం పెట్టుకొని, బావా, ఇప్పుడేమీ వద్దులే, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, నాతో పాటు నా పక్కనే కూర్చో అని ఎంతో రిక్వెస్ట్గా అడుగుతుంది మధు. ఆదిత్య మధు వైపు చూశాడు. మధు బాగా భయపడిందని అర్థం చేసుకున్నాడు ఆదిత్య. సరే, నీకు ఇప్పుడు కొద్దిగా ఓపికగానే ఉంది కదా అని అడుగుతాడు ఆదిత్య. మధు తన కళ్ళను పెద్దవి చేసి, బాగా ఓపికగా ఉంది బావా, నీ కోసం 4 చపాతీలు చేయమంటావా అని తన కళ్ళను 2 రెపరెపలాడిస్తూ ఎంతో హుషారుగా అంటుంది మధు. ఆదిత్య మధు వైపు సీరియస్గా చూస్తూ, నీకు అసలు బుర్ర పనిచేస్తోందా అని అడుగుతాడు. మధు బుంగమూతి పెట్టుకొని ఆదిత్య చేతిని పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ అమాయకంగా ఆదిత్య వైపు చూస్తుంది మధు. నీకు ఇప్పటిదాకా టెంపరేచర్ 104 ఉందే, 1 గంట కిందటే నా మీద స్పృహ తప్పి పడిపోయావే, నిన్ను అలాంటి పరిస్థితిలో చూసి నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకు కొంచెమైనా ఐడియా ఉందా మధు? ఇప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాము, నీకు దారిలోనే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసినందువల్ల టెంపరేచర్ కాస్త తగ్గింది, ఇప్పుడు కొద్దిగా ఓపిక వచ్చింది, అలా ఓపిక వచ్చిందో లేదో నీ అల్లరిని మొదలు పెట్టేశావు అని సీరియస్గా మాట్లాడతాడు ఆదిత్య. ఆదిత్య మధు వైపు చూసి, నేను నీకు ఓపిక ఉందా అని అడిగింది నువ్వు ఫ్రెష్ అయి నీ డ్రెస్సుని మార్చుకొని నైట్ డ్రెస్ వేసుకొని హాయిగా బెడ్ మీద రిలాక్స్ అవుతావని, అంతేకాని తమరు ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి నాకు డిన్నర్ ప్రిపేర్ చెయ్యాలని కాదు అని మధు వైపు కోపంగా చూస్తూ అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య మాటలకి ఆదిత్య బాగా భయపడ్డాడని అర్థం చేసుకుంటుంది. మధు ఆదిత్య వైపు చూసి, సారీ బావా, ఇంకెప్పుడు ఇలా భయపడి జ్వరం తెచ్చుకోనులే, నిన్నెప్పుడు ఇక టెన్షన్ కూడా పెట్టనులే, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బావా, నా వైపు అలా కోపంగా చూస్తూ మాట్లాడొద్దు బావా, నాకు చాలా బాధ కలుగుతుంది అని చిన్నపిల్లలా మాట్లాడుతుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి ఒక నిట్టూర్పు వదిలి మధుని ఎత్తుకోబోతుంటే, మళ్ళీ ఎక్కడికైనా వెళ్తున్నామా బావా అని అడుగుతుంది మధు. మధు వైపు చూసి, నిన్ను బాత్రూంలోకి తీసుకెళ్తున్నాని
తింగర్దానా అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, బావా, బెడ్ దగ్గర నుంచి బాత్రూంకి 4 అడుగులు కదా, నేను వెయ్యగలుగుతానులే అని అంటుంది మధు. జాగ్రత్తగా నడుస్తావు కదా అని చిన్నపిల్లని అడిగినట్లు మధుని అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూస్తూ, ఇప్పుడు నాకు కొద్దిగా ఓపికగానే ఉంది బావా, నెమ్మదిగానే నేను నడుస్తాను అని చెప్పింది. డోర్ మాత్రం లాక్ చేసుకోకు, కావాలంటే డోర్ని ముందరికి వేసుకో అని చెప్పాడు ఆదిత్య. అలానే నీ నైట్ డ్రెస్ కూడా బాత్రూంలోనే పెట్టాను మధు, అది వేసుకొని నెమ్మదిగా బయటికి రా, తొందర ఏమీ లేదు, నేను ఇక్కడే డోర్ దగ్గరే నిలబడి ఉంటాను అని చెప్పాడు ఆదిత్య. ఇందాక నేను అలా జ్వరంతో స్పృహ తప్పి పడిపోవడం వల్ల బావ బాగా భయపడినట్లు ఉన్నాడు. నన్ను చిన్న పిల్లల ప్రతి పనిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాడు అని తన మనసులో అనుకుని, సరే బావా అని తల ఊపి నెమ్మదిగా లేచి బాత్రూంలోకి వెళ్తుంది మధు. 5 నిమిషాలలో మధు ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకుని బాత్రూమ్ డోర్ తీయగానే ఆదిత్య బాత్రూమ్ డోర్ దగ్గరే తన కోసం నిలబడి ఉన్నాడని చూసి మధు చిన్నగా నవ్వి తన 2 చేతులను ఆదిత్య వైపు చూపించి, ఎత్తుకో బావా అని చెప్పింది. ఆదిత్య వెంటనే మధుని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టాడు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.